మీరందరూ ఒకటే ఆలోచనతో వెళ్ళండి. మీలో ఒక కుటుంబ సభ్యుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ సమస్యల కోసం ఎప్పుడు కూడా కుటుంబంలో ఎలాగైతే సభ్యుడు బాధ్యత తీసుకుంటారో నేను తీసుకుంటా. ఏ సమస్య వచ్చినా అపాయింట్మెంట్లు మా దగ్గర ఉండవు. ఎప్పుడు ద్వారం తెరిచే ఉంటది. వచ్చిన వారు నేరుగా నన్ను కలవచ్చు. నేను ఉన్నంతసేపు కలుస్తూనే ఉంటాను. అపాయింట్మెంట్ తో పని లేదు. ఒక్కటే కోరుతా ఉన్నాం, ఈ 5 సంవత్సరాలు ఒక గొప్ప అవకాశం వచ్చింది. కేంద్రంలో కూడా ఒక బీసీ అప్పుడెప్పుడో చూశాను. కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారిని కేంద్ర మంత్రిగా చూసాం. ఇప్పుడు మళ్ళా రామ్మోహన్ నాయుడు నేను చూస్తా ఉన్నాను. అంటే బీసీలకు అవకాశం ఇస్తా ఉంది ఈ పార్టీ. ఈ అవకాశం ద్వారా మనం చూసి సంబరపడిపోవడం కాదు. మనకి కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు ప్రభుత్వంతో తీర్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఆ సమస్యల్ని తీర్చే కార్యక్రమం మేము తీసుకుంటాం. ఆ సమస్యను మా దగ్గర తీసుకొచ్చే బాధ్యత మీరందరూ తీసుకోండి అని కూడా తెలియజేస్తూ, బహుజనుల యొక్క అభ్యున్నత కోసం ఎల్లవేళలా ఈ ఆదిరెడ్డి కుటుంబం పని చేస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా చేస్తూనే